అధినేత కేసీఆర్ ను చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ శుక్రవారం కలిశారు. ఇటీవల కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన బల్క సుమన్ తొలిసారి కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ కలిశారు. ఇటీవల కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన బాల్క సుమన్ తొలిసారి కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల్లో ఎంతో ధైర్యంగా సమర్థవంతంగా పనిచేసి మెజార్టీ సభ్యులను గెలిపించుకున్నందుకు, కాంగ్రెస్ దౌర్జన్యాలను తిప్పికొట్టినందుకు బల్క సుమన్ ను అభినందించారు. మున్సిపల్ ఎన్నికలు జరిగి నెల రోజులు కావస్తున్న కేతనపల్లి మున్సిపల్ పాలకవర్గం ఎన్నికకు కాంగ్రెస్ అడ్డం పడుతోంది. మెజార్టీ లేకున్నా బలప్రయోగం, బెదిరింపులతో హస్తగతం చేసుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, సిపిఐ అభ్యర్థులు 14 మంది గెలుపొందారు. ఇక ఈ సమావేశంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లాంఛనమే అన్న తరుణంలో కాంగ్రెస్ కు చెందిన నాయకులు, మంత్రి వివేక్, ఎంపీ పోలీసుల సహకారంతో అడ్డుపడుతూ వచ్చారు. చివరకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ తో పాటు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారు. సుమారు 16 రోజుల పాటు బెయిల్ దొరకకుండా అడ్డుపడ్డారు. 2 రోజుల క్రితం జైలు నుంచి బయటకు వచ్చిన బల్క సుమన్ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని కేతనపల్లి మున్సిపల్ ఎన్నికలు 3 వారాల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇబ్రహీంపట్నం తరహాలోనే కేతనపల్లి మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలంటూ స్పష్టం చేసింది.